బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. డిజిటల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్ అని మాట్లాడాం. మరి కంపేర్ చేసుకుంటే సిల్వర్కి కూడా గోల్డ్ లాగానే సిల్వర్ ఈటీఎఫ్లు ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? All precious metals, gold and silver generally, in stock market, you can buy ETFs. మనం గోల్డ్ ఈటీఎఫ్స్ ఎలా బై చేస్తామో అలాగే సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా బై చేయొచ్చు. బట్ ఈటీఎఫ్స్ అనేది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం. సో సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎవరు ఎలా కొనాలి అనుకుంటే మనకు డిమ్యాట్ అకౌంట్ ఉండాలి. డిమ్యాట్ అకౌంట్లో వెళ్ళి మనం పర్టికులర్ ఈటీఎఫ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని బయింగ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ నామినల్ చార్జెస్, ఎక్స్పెన్స్ రేషియోస్, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఫర్ ఈటీఎఫ్, దట్ చార్జెస్ విల్ బి దేర్. అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, మనం షేర్స్ కొని అమ్మితే ఎలా ఉంటాయి అలాంటి ట్రాన్సాక్షన్స్ మన ఛార్జెస్ మనం బ్రోకరేజ్కి పే చేయాలి. నా సిల్వర్ ఈటీఎఫ్లో మనకు డిఫరెంట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, యూటీఐ వాళ్ళది ఉంది, అలాగే ఐసిఐసిఐ వాళ్ళది ఉంది, నిప్పాన్ వాళ్ళది ఉంది, డిఎస్పి వాళ్ళది ఉంది. అండ్ మనం ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో కొనొచ్చు, బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో కొనొచ్చు. ఒక్కసారి మనం ఈ సిల్వర్ ఈటీఎఫ్ కొన్నాం అనుకోండి, అది మనకు డిమ్యాట్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నా సిల్వర్ ప్రైస్ పెరిగింది అనుకోండి, సిల్వర్ ఈటీఎఫ్ ప్రైస్ కూడా అకార్డింగ్లీ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక్క ఈటీఎఫ్ కొనాలంటే, ఇప్పుడు మనం 1 కేజీ సిల్వర్ కొనాలంటే దాదాపుగా 82,000 ఉంది, 84,000 ఆల్మోస్ట్. గోల్డ్ కంటే దాటేసింది సిల్వర్ ప్రైస్. యా, 84,000 కిలో కనిపిస్తుంది. మనకు 84,000కు ఒక ఈటీఎఫ్ కొనాల్సిన అవసరం లేదు. 1 యూనిట్, 2 యూనిట్స్ ఉంటుంది. ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్స్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ప్రైజెస్ వైజ్ అంటే యూనిట్స్ వైజ్ డిఫరెంట్ ఉంటుంది. సో 84 రూపీస్ మైట్ బి 1 యూనిట్ ప్రైస్ ఫర్ అ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్. సో మనం 1 యూనిట్ 84 రూపీస్ కొనాలి, మనం 840 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. ఒక 10 యూనిట్స్ బై చేసుకొని మన అకౌంట్లో పెట్టుకోవచ్చు. చాలామంది ఎస్ఐపి అంటారు, ఈజియెస్ట్ ఫామ్ ఇది. మనం చేయాల్సింది ఏంటి, 84 రూపీస్కి 10 యూనిట్స్ కొనేసి ఎవ్రీ మంత్ 10 యూనిట్స్ కొనుక్కుంటూ ఉండాలి. మీరు గుర్తుంటే మనం ఒక వీడియోలో స్మాల్ కేస్ మనం smallcase.com వెళ్ళి అక్కడ మనం ఓన్గా ఒక స్మాల్ కేస్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెషస్ మెటల్స్ స్మాల్ కేస్ అని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని అందులో మనం ఈ పర్టికులర్ ఈటీఎఫ్ని క్రియేట్ చేసుకొని అందులో ఎస్ఐపి అని సెలెక్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అది ఎవ్రీ మంత్ మనం సెలెక్ట్ చేసిన డేట్కి ఆర్డర్లు పెట్టేస్తుంది. సో మీకు ఎస్ఐపి కూడా సింప్లిఫై చేసుకోవచ్చు. లేదా మార్కెట్ పడ్డప్పల్లా మీరు వెళ్ళి ఈ పర్టికులర్ ఈటీఎఫ్స్, మీకు నచ్చిన ఈటీఎఫ్స్ మీరు కొనుక్కోవచ్చు. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈటీఎఫ్స్ అనేది మనం కరెక్ట్గా ప్లానింగ్, కరెక్ట్గా బయింగ్, కరెక్ట్ ప్రైజింగ్ ఇవన్నీ మనం చేయలేకపోవచ్చు. అందుకే మనం మ్యూచువల్ ఫండ్లో కూడా పెట్టచ్చు. బట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ 500 రూపీస్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్. సో గోల్డ్కి ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో మనకు సిల్వర్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. యాక్సిస్ సిల్వర్ ఫండ్, యూటీఐ సిల్వర్ ఫండ్, ఎడల్వైజ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్, టాటా సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్. సో వాట్ ఆర్ దీస్ గైస్ డూయింగ్? దే ఆర్ బయింగ్ ఈటీఎఫ్ on our behalf of silver. The ETFs provided by all these mutual funds, they are investing in that. So ఈ ఫండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనం ఇచ్చిన అమౌంట్ని వాళ్ళు ఓన్లీ సిల్వర్ ఈటీఎఫ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ విల్ డూ బెటర్ దెన్ అస్ బికాస్ దే హ్యావ్ ద రీసెర్చ్, దే నో వెన్ టు బై, దే నో వెన్ టు సెల్, దే నో హౌ మచ్ టు బై, ఎవ్రీథింగ్ దే విల్ ప్లాన్ ఆన్ అవర్ బిహాఫ్. సో ద రిటర్న్స్, సపోజ్ సిల్వర్ ఒక ఇయర్లీ మనకు ఒక 8%, 9% కంపౌండింగ్ రిటర్న్ ఇచ్చింది అనుకుందాం, రైట్? బట్ మ్యూచువల్ ఫండ్ ఇచ్చాం అనుకోండి, ఒక 1-2% ఎక్స్ట్రానే ఇవ్వగలుగుతుంది జనరల్గా. సో మనం పాస్ట్ రికార్డ్ ఒకసారి చూసుకొని, ఎక్స్పెన్స్ రేషియోస్ ఎలా ఉంది ఆ మ్యూచువల్ ఫండ్ ఒకసారి స్టడీ చేసుకొని మనం ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందులో మనం కావాలనుకుంటే కూడా ఎస్ఐపి రూపంలో ఆ మ్యూచువల్ ఫండ్లో కూడా మనం పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీరు సిల్వర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వలన సిల్వర్ ప్రైస్ రైజ్ అవుతే వీళ్ళు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. కాబట్టి సిల్వర్ కన్నా బెటర్ రిటర్న్ ఇస్తుంది. ఇంకొకటి, మనకు ఫిజికల్ సిల్వర్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. గోల్డ్ అన్న ఉందండి, చూడండి మనం 10th లాస్ బిస్కెట్ అలా ఉంటుంది. సిల్వర్ 1 kg అంటే హెవీగా ఉంటుంది. ఓకే, అంటే మనం 1 kg అంటే దాదాపుగా 82,000 పెట్టాం అనుకోండి, 1 kg సిల్వర్ మన చేతిలో ఉంటుంది ఫిజికల్గా. దట్స్ లిటిల్ టఫ్ టు సెక్యూర్లీ మెయింటైన్.
10 కేజీలు సిల్వర్ కొన్నాం అనుకోండి, ఇట్స్ వెరీ టఫ్ టు మెయింటైన్ ఫిజికల్ సిల్వర్. సో ఇట్స్ బెటర్ టు గో ఫర్ సిల్వర్ ETFs ఆర్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్. Silver mutual funds are going to give you better returns than the ETFs because they'll handle this thing better. But I have not seen digital silver. I have seen digital gold. మన పేటిఎంలో ఫోన్పేలో చూశాను, బట్ సిల్వర్ డిజిటల్ సిల్వర్ అంటూ నేను అబ్జర్వ్ చేయలేదు ఇక్కడ. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అవైలబుల్. ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ మరి? ఏదైతే మనకు ఇన్కమ్ వస్తుందో, మనకు ఏదైతే ట్యాక్స్ స్లాబ్ ఉంటుందో దాని ప్రకారం ఆ ప్రాఫిట్స్ మనం డిక్లేర్ చేసి మన ఇన్కమ్కి యాడ్ చేసి ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. సార్ చూసుకుంటే గోల్డ్ సిల్వర్ రెండు చూసుకున్న షేర్స్ అయితే ఉంటాయి కదా సార్, సిల్వర్ షేర్స్ అని, గోల్డ్ షేర్స్ అని, స్టాక్స్ అని ఉంటాయి. మరి అవన్నీ యాడ్ చేయాలంటే ఎలా సార్ మరి? గోల్డ్ అయినా సిల్వర్ అయినా మైనింగ్ చేస్తేనే వస్తుంది, రైట్? సో మైనింగ్ కంపెనీస్ ఉంటాయి. I think one of the listed companies, Deccan Gold Mines. It's a listed company in stock exchange. Yes. So if you are interested in buying gold mines instead of buying gold, mining stocks, you can consider buying, those companies which are mining the gold. Yeah. That you can do it in NSE, BSE, directly go to the Demat account, find out the company, but you need to look at the fundamentals. Yes. గోల్డ్ ప్రైస్ పెరిగిందని చెప్పి డెక్కన్ గోల్డ్ మైన్ ప్రైస్ పెరుగుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళు గోల్డ్ మైనింగ్ చేసి దే విల్ సప్లై, రైట్? బట్ ఆ ప్రాసెస్లో వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, ఆ ప్రాసెసింగ్లో ఎంత లాభం వస్తుంది అనే దాని మీదనే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ డిపెండ్ అవుతుంది. సో యూ నీడ్ టు సీ ద ఫండమెంటల్స్ ఆఫ్ దట్ కంపెనీ అండ్ గో అండ్ ఇన్వెస్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్స్. దర్ ఇస్ అనదర్ పాయింట్. మనం గోల్డ్ కొనాలంటే ఎక్కడ కొంటాం అంటే, ఒక నెక్లెస్ కొనాలి ఎక్కడ కొంటాం? షాపింగ్ మాల్కి వెళ్తాం సార్. ఓకే, ఒక షాప్కి వెళ్ళి కొంటాం. కళ్యాణ్ జ్యువెలర్స్, జాయ్ ఆలుకాస్, ఇలాంటి నేమ్స్ మనం విన్నాం. తనిష్క్. దీస్ ఆర్ ఆల్ లిస్టెడ్ కంపెనీస్. ఓకే, ఐ థింక్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఈస్ అ లిస్టెడ్ కంపెనీ and there are so many recent past also. There are so many companies which came listed on SME. That is what you call small and medium enterprises segment lo kuda recent ga list ayindi. 100 rupees IPO listed went to almost 200 rupees in no time. Double within hardly 1 week, 10 days. So you have companies or gold jewelry shops who are listed on the stock exchange. PC Jewelers, it's a listed company. Tanishq comes under Titan. So it's a Titan is a gold thing. They also have watches and other thing, lifestyle products and all. That's a different case. But their major business is Tanishq. Almost I think yearly 10,000 crores turnover is there. Sales is there in the case of Tanishq. So gold segment koste mana gold shares, companies who are making gold. Now people are consuming more and more gold. Now companies which are providing better jewelry, who are giving good value addition to the product, and people who are preferring that like gold, like Tanishq gold or maybe PC Jeweler gold, somebody is interested, they are definitely going to get profit. And they are very good understanding on the gold prices and all those things. They also can put more money in gold and buy the gold and keep it with them as reserves. When the prices go up, all their gold jewelry will get better profits. So if you see, they are all good profitable companies. Titan and all are very good profitable companies. So you can also buy gold shares. They are also dealing with silver also. So you'll have better opportunities in investing in shares also. But the returns in gold company shares will not be guaranteed like gold ante manaku almost last 40 years it has given a return of 9% compounding and all, but gold shares depends on the performance of that particular company, not on the gold price. So that we have to keep in mind. In gold shares మనం కళ్యాణి జ్యువెలర్స్, టైటన్ ఇవన్నీ డిస్కస్ చేసాం. PC Jewelers, these are not recommendations. I am not holding any shares of this stock. It is a disclaimer because everyone have to do their due diligence, understand the company, get through the details, get the advice of his financial advisor and take proper decisions. Thank you, sir. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.